హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు గోబీ చోలే కర్రీ తయారు చేస్తున్నాను. ఇది బాగా టేస్టీగా ఉంటుంది. నేను చేసే విధంగా మీరు కూడా చేసుకోండి. ముందుగా చోలే శనగలు మనం ఉడకబెట్టుకోవడానికి నేను 4 గంటల ముందు నానబెట్టుకున్నాను. అవి ఇప్పుడు ఉడకబెట్టుకుందాం. సగం కుడక కొబ్బరి ఇట్లా కట్ చేసి ఫ్రై చేసుకుందాం. 2 చెంచాల నువ్వులు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయినాయి కదా, వీటిని మిక్సీలో వేసుకోవాలి. కర్రీ వండుకోవడానికి ముందుగా ఆయిల్ వేసుకుందాం. 2 ఉల్లిగడ్డలు ఇట్లా సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక చెంచా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. ఒక చెంచా పసుపు వేసుకుందాం. 2 ఆలుగడ్డలు ఇట్లా కట్ చేసి వేసుకుందాం. ఒక క్యారెట్ ఇట్లా సన్నగా కట్ చేసి వేసుకుందాం. ముందుగా గోబీని ఇట్లా నేను కట్ చేసుకొని వేడి నీళ్ళలో కొంచెం ఉప్పు వేసుకొని నానబెట్టుకున్నాను. అది ఇప్పుడు వేసుకుందాం. ఇప్పుడు 2 చెంచాల సాల్ట్ వేసుకుందాం. 2 చెంచాలన్నర కారం వేసుకుందాం. 2 పెద్ద టమాటాలు ఇట్లా కట్ చేసి వేసుకుందాం. ముందుగా ఉడకబెట్టుకున్న చోలే శనగలు ఇప్పుడు వేసుకుందాం. 1 గ్లాస్ వాటర్ పోసుకొని ఉడకబెట్టుకుందాం. కొబ్బరి నువ్వులు మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇవే కలుపుకుందాం. తర్వాత 1 చెంచా గరం మసాలా వేసుకుందాం. ఈ గరం మసాలా నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను. ధనియాలు, మిరియాలు, జీలకర్ర అన్నీ కలిపి పౌడర్ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు కొద్దిగా కస్తూరి మేతి వేసుకుందాం. కర్రీ ఇప్పుడు రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. సూపర్ వచ్చింది, మంచి టేస్ట్ ఉంది. సేమ్ నేను చేసినట్టు మీరు కూడా చేసుకోండి. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.